నమో గురుభ్యః. మనము మన మనుస్మృతి కోసము గుణాలను విచారణ చేస్తూ ఉన్నాము. భగవద్గీతలో ఉన్న మన గురువుగారు గుణాలను ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అని చూపిస్తూ ఉన్న శ్లోకాలను అధ్యయనం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంక చివరిగా సత్వగుణాన్ని చూద్దాము. ఎందుకు అంటే ఈ పాటికే మనలో ఎక్కడెక్కడ తమో గుణం బయటబడి కనిపిస్తున్నది, దాన్నెట్లా ఐడెంటిఫై చేయాలి అని నేర్చుకున్నాము. ఒకవేళ తమో గుణంలాగా కనిపిస్తూ ఉన్నవి బయటబడి తెలుస్తూ ఉన్నాయి అంటే, మనము వాటిని శుద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నాము. తర్వాత రజోగుణాన్ని కూడా అట్లానే విచారణ చేశాము. రజోగుణాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అని చూసుకుంటూ వచ్చాము. ఎక్కడెక్కడ మనలో రజోగుణం కనిపిస్తూ ఉన్నదో దాన్ని మనము తగ్గించుకునే ప్రయత్నం, అభ్యాసం చేస్తూ ఉన్నాము. అయితే రజోతమో గుణాలు తగ్గిపోతూ ఉంటే సత్వగుణం పైకొస్తూ ఉంటుంది. మన భగవంతుడే ఇదే భగవద్గీతలో సత్వము రజోతమో గుణాలను తొక్కి పైకొస్తుంది అని నేర్పించారు. కాబట్టి ఆ రెండింటిని మనం కిందికి తొక్కేసామంటే ఆటోమేటిక్‌గా సత్వగుణం పైకొస్తుంది. సత్వగుణంతో ఉన్నవాళ్ళు ఏ విధమైన చేష్టలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళలో ఏ గుణం ఉన్నదని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాము? మనకు మనల్నైనా సరే, మన చుట్టూ ఉన్న వాళ్ళనైనా సరే అర్థం చేసుకోవాలి అంటే రెండే 2 మార్గాలు. ఒకటి మనం మాట్లాడే మాటల్లో నుంచే మన మనసుని గాని, మన చుట్టూ ఉన్న వాళ్ళ మనసును, అంటే వాళ్ళ స్వభావాన్ని, అంటే వాళ్ళ గుణాన్ని మనము అసెస్ చేయొచ్చు. అట్లానే మనం చేసే కర్మలు లేదా మన చుట్టూ ఉన్నవాళ్ళు చేసే కర్మలు, వాటిని బట్టి మనసు ఏ విధంగా, అంటే స్వభావము, అంటే గుణము ఏ విధంగా ప్రవర్తిస్తున్నది అని మనము అసెస్ చేస్తాము. ఇంకా ఈ రెండే మార్గాలు. మాటల్లో, చేష్టల్లో లోపల ఉన్న గుణం బయటపడుతూ ఉంటుంది. మాటల ద్వారా గాని, చేష్టల ద్వారా గాని మాత్రమే మనము లోపల ప్రవర్తిస్తూ ఉన్న గుణాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది అత్యవసరము. మనకి ప్రాక్టీస్ ఉండాలి. అయితే మన భగవంతుడు ఓన్లీ 11 ఎగ్జాంపుల్స్ కృష్ణార్జున సంవాదంలో ఉంచారు. ఒక్కటి మన కపిల దేవహూతి సంవాదంలో, భాగవతంలో ఉంచారు. అట్లా ఇంకెక్కడైనా కనపడితే నేను యాడ్ చేస్తూ వస్తాను. కానీ ఇప్పటికైతే ఓన్లీ 12 కనిపించాయి మనకి. ఇంత మాత్రానికే మనము మనలో ఏ గుణము ఎప్పుడెప్పుడు పైకొచ్చి ప్రవర్తిస్తుంది అని మనం ఐడెంటిఫై చేసుకోవడం కష్టం. అంత తొందరగా రాదు. విన్నంత మాత్రాన తెలియదు. చాలా అభ్యాసం ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము కాసేప్పుడు 2+2 4, 3+2 5, 6+3 9 అని మనకి తెలియాలి అంటే కొన్ని వందలు ఎగ్జాంపుల్స్, శాంపిల్ చేసుంటాం మనము. హోంవర్క్స్, క్లాస్ వర్క్స్ అన్నీ చేసుంటాము. ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా వేళ్ళు పెట్టుకొని లెక్కలు పెట్టి, గీతలు గీసి లెక్కలు పెట్టుకుని ఎన్నో చేస్తే గాని మనకు రాదు. ఊరికినే విన్నంత మాత్రాన వస్తుందా? 2+2 4, 3+2 5 అని చెప్పగానే ఆహా! వచ్చేసింది అని ఎవరికీ రాదు. కొన్ని వందల సార్లు రకరకాల ఎగ్జాంపుల్స్‌తో మనము అడిషన్స్ చేస్తేనే కానీ ఆ సిస్టమ్ మనకు అర్థం గాదు. అట్లానే రకరకాలుగా కొన్ని వందల ఎగ్జాంపుల్స్ పెట్టుకొని సబ్ట్రాక్షన్స్ చేస్తే, డివిజన్స్ చేస్తే, అట్లా చేస్తూ ఉంటేనే తప్ప మనకి ఆ పద్ధతి అర్థం గాదు. అట్లానే మనము మాట్లాడుతున్న ప్రతి మాట, మనం చేస్తున్న ప్రతి పని పట్టుకుని ఇది ఏ గుణంతో ఉన్నది, ఇది ఏ గుణంతో ఉన్నది, ఇది ఏ గుణంతో ఉన్నది అని మనము విచారణ చేయాలి. ఈ అభ్యాసము ప్రతిరోజు చేయలేదనుకోండి, ఊరికే వింటాము, ఊరుకుంటాము, వింటాము, ఊరుకుంటామంటే తెలియదు. మళ్ళీ చెప్తాను. పొద్దున్నుంచి సాయంత్రం దాకా మనం మాట్లాడుతూ ఉన్న మాటలు మనకు గుర్తుండవు. కాబట్టి ఏం చేయాలంటే ప్రాబబ్లీ 3, 4 అవర్స్‌కొకసారి, 3, 4 అవర్స్‌కొకసారి
ఎవరితోటైనా ఏమైనా మాట్లాడామంటే ఆ మాటలు రాసుకోవాలి. లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఆ రోజు అయిపోయిన తర్వాత పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక టైంలో ఆ రోజు అయిపోతేనే అయిపోయింది లేతే లేదు. ఎప్పుడో ఒకప్పుడు ప్రతిరోజు కనీసము ఒక 12, కనీసం ఒక 12 చేసిన పనులు, మాట్లాడిన మాటలు రాసి పెట్టుకున్నామనుకోండి, రాసుకుని ఆ పక్కన అది ఏ గుణము అని చూసుకోవాలి. అది రాసి పెట్టుకుని ఆ సెంటెన్స్ పక్కనే అది ఏ గుణం అయ్యుండొచ్చు అని మనము రాసి పెట్టుకోవాలి. ఈ గుణాల్ని అసెస్ చేయగలిగిన వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళని అడగాలి. ఇది కరెక్ట్‌గానే ఐడెంటిఫై చేశానని. బికాజ్ తెలియదు. లేదా ఇంకొక థర్డ్ ఆప్షన్ చెప్తాను. వాట్సాప్‌లో ఏవైనా టెక్స్ట్ పంపిస్తూ ఉంటారు గదా మీరు. అవి చూసుకోండి. వాట్సాప్ టెక్స్ట్‌లు చూసి ఆ టెక్స్ట్‌లు రాసుకోండి ఒక నోట్‌బుక్‌లో. దాని పక్కన ఆ సెంటెన్స్ నేను అంటూ ఉన్నప్పుడు లేదా టైప్ చేస్తూ ఉన్నప్పుడు ఏ గుణం పైకొచ్చిన్నది. ఎందుకంటే ఆ మాటల్లో తెలుస్తుంది. మనం మాట్లాడుతున్న మాటలు మనం మాట్లాడేస్తాం మర్చిపోతాము. మనం మాట్లాడుతున్న మాటలు మనం ఏమన్నా రికార్డింగ్ చేసుకుంటామా? ఉండవు గదా! మనం మాట్లాడతాము, మర్చిపోతాము. గుర్తుండదు. అటువంటప్పుడు బాగా ఎక్కువగా హెల్ప్ చేసేది వాట్సాప్ మెసేజెస్. మీరు వాట్సాప్ మెసేజెస్ పంపిస్తూ ఉంటారు గదా! వాటిని పెట్టుకోండి. పెట్టుకుని ఒక 10 లేతే 5 ప్రతిరోజు ఆ సెంటెన్సెస్ మీరు పంపించిన టెక్స్ట్‌లో ఆ సెంటెన్స్‌లో ఏ గుణం పైకొచ్చింది అని మీరు అసెస్ చేయగలిగితే మీకు ఆ అభ్యాసం ఉంటే మీరు చేయండి. చేసి ఎవరైనా దీన్ని అర్థం చేసుకునే వాళ్ళుంటే వాళ్ళకి చూపించండి. చూపిస్తే వాళ్ళు అవును ఇది ఈ గుణంతో ఉన్నది. ఈ సెంటెన్స్ ఈ గుణంతో ఉన్నది అని వాళ్ళు చెప్తారు. నేనట్లా ఒకళ్ళిద్దరికి ఇక్కడ నా దగ్గర కూర్చొని చదువుకునే వాళ్ళకి వాళ్ళు పంపిస్తున్న టెక్స్ట్‌లలో నుంచి ఈ గుణం పైకొచ్చున్నది అని అట్లా చూపించాను నేను. అయినా గూడా వాళ్ళు అభ్యాసం చేస్తున్నారని నేను అనుకోను. అసలది చెయ్యాలన్న ఆలోచన కలగదు. ఇక్కడ కూర్చొని విన్నంత సేపు వింటారు. తర్వాత మర్చిపోతారు. నేను చేసి యాక్చువల్‌గా చేసి చూపించాను. నేను కొన్ని వారాలు అందరిని కూర్చోబెట్టి ప్రతిరోజు వాళ్ళలో ఏ గుణం పైకొచ్చున్నది, ఏది మాట్లాడితే ఏ గుణము అని కూడా ఎక్సర్‌సైజ్ లాగా ఇన్ హౌస్ ఎక్సర్‌సైజ్ క్లాస్ వర్క్ చేయించాను. వర్క్‌షాప్ లాగా. అంతే నేను చేయించినంత వరకు ఉంటుంది. నేను మానేయగానే ఇంక దాన్ని వదిలిపెట్టేస్తారు. అట్లా చేసుకుంటే ఈ ఎక్సర్‌సైజ్ మన భగవంతుడిచ్చిన ఇంతటి వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ వ్యర్థమైపోతుంది మీరు ఉపయోగించుకోలేకపోతే. మన వ్యాసుల వారు ఎందుకు చెప్పారో ఆ ఉద్దేశం చెడిపోతుంది. పని చెయ్యదు. మీకిది పనికి రాదు. కూర్చొని వింటారు ఏం ఉపయోగమో? ఎన్నాళ్ళైనా వినండి. అదే భగవద్గీత ఎన్నాళ్ళైనా వినండి. అవే పద్యాలు ఎంతైనా బట్టి గొట్టండి. నేను చెప్తున్న ఈ గుణాలని ఎంత ఫోకస్డ్‌గా నేను చెప్పినా సరే, అన్ని సార్లు వినండి గానీ పని జేయదు. మీకు పనికి రాదు. మీకది పని చేయాలంటే మీకుండాల శ్రద్ధ. మీకుండాల శ్రద్ధ. శ్రద్ధతో నిజంగా గూడా పోనీ చేష్టలు మీరప్పుడే ఐడెంటిఫై చేయలేతే పోనీయండి. మాటలు మీరు గుర్తుపెట్టుకోలేతే పోనీయండి. కనీసం మీ టెక్స్ట్‌లు చూసుకోండి. వాట్సాప్ మెసేజెస్ రోజూ చేస్తారు గదా! దారిన బోయే వాళ్ళందరికి దిక్కుమాలిన మెసేజెస్ అవన్నీ పెట్టుకొని కూర్చోండి. అసెస్ చేయండి. తెలుస్తుంది మీకు అందులో ఏ గుణం పైకొచ్చుంటున్నదో మీకు ప్రతిరోజు తెలుస్తుంటుంది. అట్లా వాడుకుంటేనే ఇది పనికొస్తుంది. వాడుకోపోతే అభ్యాసం లేకపోతే విద్య శిథిలమైపోతుంది. ఏం చెప్పింది మనకు మన రామాయణము? మన వాల్మీకి మహర్షి ఏం చెప్పారు? రామాయణంలో అభ్యాసం లేని విద్య శిథిలమైపోతుందని చెప్పలేదు? మన హనుమంతుడు సీతను చూసి అనుకుంటూ ఉన్న శ్లోకాల్లో 10, 11 ఏదో ఒక సర్గలో అట్లా వ్యర్థమైపోతుంది. వ్యర్థం చేసుకోకండి. వాడుకోండి. కొంచెం ఓపిక చేసుకోండి. శ్రద్ధ పెట్టండి. ప్రాక్టీస్ చేయండి. మీలో ఏ గుణముందో మీరు అర్థం చేసుకోండి. ఎక్కువగా ఏ గుణం ప్రవర్తిస్తుందో మీకు తెలియాలి. మీ స్వభావం మీకు తెలియొద్దు. మీ మనసుని మీరు అర్థం చేసుకోరు. వద్దు. సరే ఇంతకి నేను మళ్ళీ కొంచెం చెప్తాను. ఎవరికైనా ఓపికుండి నిజంగా చేయాలన్న చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ కూర్చొనే, ఇది వింటూ ఉన్నవాళ్ళు, ఆ టెక్స్ట్ మెసేజెస్ దాని పక్కనే అది మీరు ఏ గుణం అని అనుకుంటున్నారో, అవి నాకు పంపించండి కావాలంటే. మీకెవరు మీ చుట్టుపక్కల వాటిని రివ్యూ చేసేవాళ్ళు లేకపోతే నాకు పంపించండి. నేను చూసి చెప్తాను. ఏదో ఒక విధంగా మీకు మీరు ఉపకారం చేసుకోండి.
ఇవాళ సత్వగుణం చూద్దాము. సత్వగుణంతో ఉన్నవాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అని చూపిస్తూ ఉన్నారు. మళ్ళీ అదే 12 టాపిక్స్‌లో చెప్తున్నారు మన గురువుగారు. తినే తిండిని బట్టి, ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడతారు అన్న విషయాన్ని బట్టి వాళ్ళలో సత్వగుణం ఉన్నదా లేదా అని తెలుస్తుంది. అది చూద్దాము. వాళ్ళు తినే అన్నము ఆయుః, సత్వ, బల, ఆరోగ్య, సుఖ, ప్రీతి వివర్ధనాః, రస్యాః, స్నిగ్ధాః, స్థిరాః, హృద్యాః ఆహారాః అయ్యుండాలి. వాళ్ళు తినే ఆహారాలు ఎట్లా ఉండాలి అంటే, ఆయుష్ పెంచే విధంగా ఉండాలి. ఆయుష్‌ని దుంపనాశనం చేసే విధంగా ఉండరాదు. బ్లడ్ షుగర్స్, ఒబేసిటీస్, కొలెస్ట్రాల్స్, హై బ్లడ్ ప్రెషర్స్, మిగిలిన రకరకాల జబ్బులు వాటితో ఆయుష్ క్షీణించే విధంగా వాళ్ళు తినే అన్నాలున్నాయంటే వాళ్ళు ఈ గ్రూప్‌లో ఉండరు. వాళ్ళు తినే అన్నాలు ఆయుష్‌ని వృద్ధి చేసేలాగా ఉన్నాయి అంటే వాళ్ళు సాత్వికాహారం తింటున్నారు అని అర్థం. సత్వము, శక్తి ఉండాలి. ఎప్పుడూ నిస్సత్తువగా, నీరసంగా ఉంటూ ఉన్నారు అంటే తామసికమైన ఆహారం తింటున్నారు. వాళ్ళు తింటూ ఉన్న ఆహారం వాళ్ళలో నిస్సత్తువ పెంచుతున్నది అంటే వాళ్ళు సరైన ఆహారం, సాత్వికాహారం తినట్లేదని అర్థం. సాత్వికాహారం అనగానే వెంటనే ఆటోమేటిక్‌గా ఉడికించకుండా ఉన్న ఆకులు, అలములు, ఏవో పళ్ళు అంత మాత్రమే తిని కూర్చోవడం అని గాదు. సాత్వికాహారం అంటే ఏదైతే ఆయుష్‌ని పెంచుతుందో, శక్తిని కలిగిస్తూ ఉంటుందో, శక్తి మళ్ళీ రజోగుణపూరితమైన శక్తి గాదు. సింపుల్ షుగర్స్ ఒకవేళ ఒక్కొక్కసారి తిన్నప్పుడు అప్పటికప్పుడు విపరీతమైన శక్తి కలుగుతుంది. ఎందుకు అంటే, సింపుల్ షుగర్స్ చాలా తొందరగా డైజెస్ట్ అవుతూ ఉంటాయి. దాంతో వెంటనే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అటువంటి అప్పటికప్పుడు కలిగి, అప్పటికప్పుడు నశించేలాంటి శక్తి గాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ షుగర్స్ వెంటనే బ్లడ్‌లోకి కలుస్తూ ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతూ ఉంటాయి. అటువంటివన్నీ మంచివి గావు. శక్తి అంటే లేకపోతే ఏదైనా చదువుకోవాలి, నైట్ ఔట్ చేయాలి అంటే కూర్చొనే రకరకాల డ్రింక్స్ అన్నీ తాగి ఏవో నిద్ర రాకుండా ఉండేవేవేవో ఉంటాయి. వాటిని జ్యూస్‌లు అట్లాంటివి ఏముంటాయో మరి. నిద్ర పట్టకుండా కూర్చోడానికి. ఆ రకంగా అప్పటికప్పుడు లేదా స్టెరాయిడ్స్ లాంటివి. అటువంటి అఘాయిత్యపు శక్తి కలిగించేలాంటి ఆహారాలు గాదు. యాక్చువల్‌గా స్టడీగా ఉండాలి. శక్తి ఎప్పుడూ ఒకేలాగా శక్తి సన్నగిల్లకుండా స్టడీగా ఉండేట్టు నువ్వు ప్రతిరోజు తీసుకుంటూ ఉన్న అన్నము నీకు అటువంటి స్థితిని కలిగిస్తున్నదైతే అది సాత్విక ఆహారం. బలంగా ఉండాలి నీ ఆరోగ్యం. నీ దేహము బలంగా ఉండాలి. ఆరోగ్యం బాగుండాలి. చెడిపోగూడదు. నువ్వు తింటూ ఉంటే సుఖంగా ఉండాలి. నీకు బాగా దగ్గు రావడము, కళ్ళలోంచి నీళ్లు కారడము, నోరు కాలిపోతూ ఉండడము, డైజెస్టివ్ మొత్తం ఆ ట్రాక్ట్ అంతా మండుతూ ఉండడము, కడుపు మండుతూ ఉండడం ఇటువంటివన్నీ దుఃఖాన్ని కలిగించేలాంటి చెమటలు పట్టడము, దాహం కలిగించేలాంటివి, నోరెండిపోతూ ఉండడము, ఇటువంటివన్నీ తినరాదు. తింటున్న అన్నం సుఖంగా అనిపించాలి మనకు తింటూ ఉంటే. ప్రీతి కలిగించాలి మనకు. సంతోషం అనిపించాలి అన్నం తింటూ ఉంటే. అన్నం తింటూ ఉంటే బాధపడుతూ, బాధపడుతూ మంచినీళ్ళు తాగుతూ, ముక్కు చీదుకుంటూ, కళ్ళు తుడుచుకుంటూ తింటూ ఉన్నావు అంటే, తినరానివన్నీ తింటూ ఉన్నావని అర్థం చేసుకో. మిరపకాయ బజ్జీలు తింటావు, ఇంకేంటేంటో తింటావనుకో ఆపేయి. అది సాత్వికమైన భోజనం కాదు. సాత్వికమైన భోజనం చేస్తున్నావనడానికి గుర్తేమి? నీకు మనసుకి ప్రీతిగా, సంతోషంగా ఉన్నది. శరీరానికి సుఖంగా ఉన్నది. శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉన్నది. నీకు శక్తి చక్కగా సరిపోయినంత ప్రతిరోజు ఉన్నది. ఆయుష్ నీకు తగినంతగా ఉంటుంది. నూరేళ్ల ఆయుష్ స్టాంప్ అయి ఉంటుంది. నువ్వు స్టాంపింగ్ తీసుకొనొస్తావు. నీ శరీరము, నీ దేహము నూరేళ్ల ఆయుష్‌తో ఉండడానికి స్టాంపింగ్ చేయించుకొనొస్తుంది. నువ్వు మధ్యలోనే అర్ధాంతరంగా డిపోర్ట్ అవుతే అటువంటివి కలగడానికి మోస్ట్‌లీ ముఖ్యమైన కారణము పిచ్చన్నాలన్నీ తింటే.
కాబట్టి మధ్యలో డిపోర్టింగ్ జేసుకోకు. స్టాంపింగ్ నీకు 100 ఇయర్స్‌కుంది. మొత్తం 100 ఇయర్స్ ఇక్కడ ఉండడానికి ట్రై చెయి. ఉండేం చేస్తావు మళ్ళీ? ఉండేం చేస్తావు? నూరేళ్లు బతికుండి ఏం జేస్తావు? వాళ్ళని వీళ్ళని కలిసి పిల్లల్ని కంటూ పెంచుతూ కూర్చుంటావా? వాళ్ళతో వీళ్ళతో కలిసి పనికిమాలిన పనులన్నీ చేస్తూ కూర్చుంటే కాదు. నూరేళ్ల ఆయుషున్నది ఆ దేహానికి. దాన్నట్లా నిలబెట్టి, దాంతో నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఆ ఉపాధిని వాడుకోవాలి కదా! ఆ రకంగా ఉన్నంత వరకు అది సాత్వికము, సత్వగుణము. అప్పుడు నువ్వు సత్వంలో ఉన్నావని అర్థము. నువ్వు తింటున్న అన్నాలు రసవంతమై ఉండాలి. ఎండిపోయినవి అట్లాంటివి కాకుండా. స్నిగ్ధము, చమురుతో కూడి ఉండాలి. స్థిరంగా ఉండాలి. వండిన వెంటనే నశించిపోయేవి లేదా తినగానే నువ్వు నశించిపోయే విధంగా ఉండరాదు. హృద్యంగా ఉండాలి. నీ హృదయానికి ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉండాలి. ఇటువంటివన్నీ తింటున్నావంటే నువ్వు సాత్విక ఆహార ప్రియుడివి. అంటే నీలో సత్వగుణం పైకొచ్చున్నది అని అర్థం. సరే ఇప్పుడు వాడు యజ్ఞాలెట్లా చేస్తాడు సత్వంలో ఉన్నవాడు? అఫలాకాంక్షిభిః యజ్ఞః విధిదృష్టః యః యుజ్యతే యష్టవ్యం ఏవ ఇతి మనః సమాధాయ సహ సాత్వికః. ఫలాకాంక్షతో నువ్వు ఏ పని చేసినా సరే అది రజోగుణ సంబంధమైన విషయము. ఫలితాన్ని ఆశించి చేశావంటే ధర్మమైనా సరే నువ్వు ఫలాన్ని ఆశించి చేశావంటే మాత్రము రజోగుణ సంబంధము. నువ్వు ఏది చేసినా సరే ఫలాన్ని ఆశించకుండా కేవలం నా కర్తవ్యం అనుకొని చేస్తూ వెళ్ళావంటే అది సాత్వికం. విధి దృష్టితో చెయ్యాలి. నువ్వు శాస్త్ర దృష్టి ఉండాలి. శాస్త్రం చెప్పినట్టు చేయాలి. నీ బుద్ధి పుట్టినట్టు కాదు. నీ కోరికలేవి లేవు కానీ శాస్త్రం ఏం చెప్పిందో నీకు సరిగ్గా అర్థం కాలేదంటే మాత్రము అది పనిచేయదు మళ్ళీ. అది సాత్వికం కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. విధి దృష్టి ఉండి తీరాలి. ఎందుకు అంటే నీకు తోచింది నువ్వు చేస్తూ నేనంతా మంచే చేస్తున్నానని నువ్వు అనుకోవచ్చు కానీ అది పనిచేయదు. శాస్త్రంలో ఉన్నదా లేదా అని తెలియాలి. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఫోకస్ చేసి మనం అర్థం చేసుకోవాలి. శాస్త్రంలో ఏది ఉన్నది ఏది లేదు అని మనకు తెలుస్తున్నదా? లేదా ఎవరో చెప్పారని మనం విని నమ్ముతున్నామా? మనకేదో బుద్ధికి తోచిందని చేస్తున్నామా? వాడు వీడు చెప్పాడని విని చేస్తున్నామా? లేదా మనమే కూర్చొని శాస్త్రాల్లో ఏమున్నాయని తెలుసుకుని చేస్తున్నామా? అని చూసుకోండి ప్రతి వాళ్ళు. మీకు శాస్త్రాన్ని చదివే శక్తి సామర్థ్యాలు లేవు, తెలివితేటలు లేవు, ఇష్టం లేదు, ప్రయత్నం లేదు. ఎవడో ఏదో చెప్పాడు. పక్కన వాడు చెప్పాడు, ఇంటి ముందు వాడు చెప్పాడు, ఇంట్లో అమ్మో చెప్పాడు, నాన్నో చెప్పాడు. ఎవరో తెలిసిన వాడు చెప్పాడు, టీవీలో ఎవడో చెప్పాడు. కాబట్టి నేను చేస్తాను అని ఒకవేళ మీరు కర్మలు చేస్తున్నారంటే, యజ్ఞాలు చేస్తున్నారంటే, పూజలు చేస్తున్నారంటే ఏవి చేసినా సరే అవి సాత్వికమైనవి కానే కాదు. వాళ్ళు వీళ్ళు చెప్తే చెప్పారు. చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు. అమ్మో, నాన్నో, అమ్మమ్మో, తాతో ఎవరో ఒకళ్ళు చెప్తారు. అయితే కానీ కొంచెము మనకు తెలుస్తూ ఉన్నది అన్నప్పుడు సాత్వికంగా మనం బ్రతకాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే మన శాస్త్రం ఏం చెప్పిందని మనం చదవాలి. మన శాస్త్రాలు మనం చదువుకుని, మనం అర్థం చేసుకుని, ఒకవేళ మనకు సొంతంగా అర్థం కాకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకొని మనం సొంతంగా చదువుకుని, ఆ శాస్త్ర దృష్టి ఉండాలి. ఆ చూపు ఉండాలి. ఆ చూపు అంటే ఏమి? దృష్టి అంటే ఏమి? జ్ఞానం అని అర్థం. వాడు వీడు చెప్పింది మనం చేయడం కాదు. వాడు ఏ ఉద్దేశంతోటి, ఏ గుణంతోటి చెప్పాడో ఎట్లా తెలుసుకోగలము? టీవీలో వాడు ఏ ఉద్దేశంతో, ఏ గుణంతో చెప్పాడో, ఇంట్లో వాడు ఏ గుణంతో చెప్పాడో, లేదా బయట వాడు ఏ గుణంతో చెప్పాడో మనకెట్లా తెలుస్తుంది? వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు ఇది మంచి, ఇది చెడని చెప్తారు. మీ అమ్మగారికి ఏదో బాగా స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనుకోండి. ఆమె ఇదే తినాలి, మనం ఇదే తింటామని చెప్తుందామె. లేదా మీ నాన్నకి ఏదో సుఖంగా, ప్రీతి పొందించేలాంటి భోజనాలు అంతగా ఇష్టం ఉండవనుకోండి. ఆయనకి ఏవో కొంచెము బాగా వేడిగా, బాగా చల్లగా ఉన్నవి ఇష్టమనుకోండి. మన ఇంట్లో మనం ఇవే తింటాము. మనం ఇవే తినాలి అని వాళ్ళు అట్లా రూల్ పెట్టారనుకోండి. మీ ఇంట్లో మీ అమ్మో, నాన్నో గదా వంట చేసి మీకు అన్నం పెడతారు మీ చిన్నప్పుడు. వాళ్ళు వంట చేసి అన్నం పెడుతూ ఉన్న సమయంలో వాళ్ళు బాగా ఎక్కువగా ఉప్పులు, కారాలు, పులుపులు అవన్నీ వేసి ఇవే తినాలి. చప్పగా అవన్నీ తినొద్దు. ఒకవేళ వాళ్ళు చెప్పారనుకోండి. చప్పటి అన్నాలన్నీ తిన్నావనుకో నువ్వు, బాగా వేడిగా, బాగా కారంగా, బాగా ఉప్పుగా ఉన్నవి నువ్వు తినకపోతే మరి నీకు బలం ఎక్కడి నుంచొస్తుంది? కాబట్టి తిను అని వాళ్ళు చెప్పారనుకో.
పెద్దవాళ్ళు చెప్పారు గాని అదే ఇంక శాస్త్రం అనుకుంటావా? కాదు గదా! అసలేముంది శాస్త్రంలో అని మనకు తెలియాలి గదా! వాళ్ళు వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అదే శాస్త్రం. ఇంకా అదే ప్రమాణం అని మాట్లాడుతారు ప్రతి వాళ్ళు. ఎంతమంది ఉన్నారు ఇది కూర్చొని వింటున్న మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతమంది యాక్చువల్‌గా శాస్త్రం చదివి, అందులో ఉందా లేదా అని తెలుసుకొని అభ్యాసం చేస్తున్న వాళ్ళు ప్రాక్టీషనర్స్ ఎంతమందున్నారు? చాలా తక్కువుంటారు. చదవరు సొంతంగా. శాస్త్రం చదవకుండా శాస్త్ర విధితోటి శాస్త్రోక్తమైన కర్మలన్నీ నేను జేస్తున్నానని ఎట్లా జెప్తావు? వాడు వీడు చెప్పింది విని నువ్వు జేసుకుంటూ. కాబట్టి ఎవరికి బాగుపడాలని ఉద్దేశం ఉంటుందో భగవంతుడు చెప్పిన విధంగా, గురువులు చెప్పిన విధంగా వాడు ఓపిక చేసుకొని కూర్చొని చదువుకొని తీరవలసిందే. నువ్వు కర్మలు, కోరికలు లేకుండా చేస్తావు. కానీ శాస్త్రం ఏం చెప్పిందో నీకు స్వయంగా తెలీదు ప్రత్యక్షంగా. వాడు వీడు చెప్పాడు అని విని చేస్తావనుకో అది పంచాయతీ మళ్ళీ అది సాత్వికం గాదు. తామసికము. ఎందుకు అంటే నీకు జ్ఞానం లేదక్కడ. సొంతంగా నీకు శాస్త్ర జ్ఞానం లేదు. అంటే ఏమి? శాస్త్రపరంగా నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. అజ్ఞానము దేని లక్షణము? తమోగుణ లక్షణము. అప్పుడింక నువ్వు ఎంత గొప్పగా ఫలితాలు ఆశించకుండా నువ్వు కర్మలు చేసినా గూడా, యాగాలు చేసినా, పూజలు చేసినా, ఏం చేసినా సరే, అవన్నీ తామసికము. నువ్వు కూర్చొని, చదువుకొని, అర్థం చేసుకొని చేసావంటేనే మాత్రమే అది సాత్వికమే. నువ్వు సత్యనారాయణ వ్రతం చెయ్యి, నువ్వు వినాయక చవితి చెయ్యి, నువ్వు ఇంకేమైనా జేసుకో. సొంతంగా ఏం చేస్తున్నావో తెలుసుకొని చేస్తే సాత్వికం. తెలియకుండా చేస్తే మాత్రం రజో, తమో గుణాలతో చేసినట్టే. దానివల్ల ఫలితము అల్పము, శూన్యము. దానివల్ల లాభం ఉండదు. వ్యర్థమైపోతుంది ఆ కర్మ గూడా. నువ్వు ఎన్నాళ్ళు చెయ్యి, ఎన్నేళ్ళు చెయ్యి, ఎంత శ్రద్ధగా చెయ్యి, ఎంత భక్తిగా చెయ్యి, ఏమన్నా జేసుకో. శాస్త్రంలో ఏమి ఉన్నది అని నువ్వు అర్థం చేసుకోకుండా, ఎవడో ఏదో చెప్పాడని క్రియగా మాత్రం చేసావంటే మాత్రం సాత్వికం కాదది. సత్వగుణంగా నీలో సత్వగుణం ఇంక ఎందుకు? సత్వగుణానికి ప్రధానమైన లక్షణము జ్ఞానం. జ్ఞాన ప్రకాశం ఉండి తీరాలి. అంటే ఏమి? శాస్త్రం నువ్వు సొంతంగా చదవాలి. జ్ఞానం ఎక్కడుంది? శాస్త్రంలో ఉంది. నువ్వు సొంతంగా శాస్త్రం చదివితేనే జ్ఞాన ప్రకాశం నీలో కలిగితేనే దాంతో నువ్వు చేసే కర్మలేవైనా, పూజలేవైనా, యాగాలు, వ్రతాలన్నీ సత్వమవుతాయి. కాబట్టి జాగ్రత్త. యష్టవ్యం ఇది నేను చెయ్యాలి అని తెలుసుకొని మనసుని సమాధాన స్థితిలో, సమాధి స్థితిలో, సమస్థితిలో ఉంచి నువ్వు కర్మలు చెయ్యాలి. యజ్ఞాలైనా సరే, పూజలైనా సరే, వ్రతాలైనా సరే, ఏదైనా సరే. ఒకటి శాస్త్రం ఏం చెప్పింది అని నీకు డైరెక్ట్‌గా తెలియాలి. నువ్వే చదువుకోవాలి. నువ్వే చదువుకోవాలి. చెప్పిన వాళ్ళు చెప్తారు. విను నేర్చుకో. కానీ నువ్వు సొంతంగా చదువుకో. తెలుసుకో అందులో ఏముందో. నాకు తెలీదనడానికి వీల్లేదు. నేను ఆడవాడినని నన్ను చదవనీయలేదు. మా మామ చదవనీయలేదు. మా అమ్మ చదవనీయలేదు. మా నాన్న చదవనీయలేదు. నేను శూద్రుడినని పక్కోడు చదవనీయలేదు. ఇంకెవడో చదవనీయలేదు. నేనింకేంటో అని నన్నింకెవడో ఎవడు ఆపుతున్నాడు ఇప్పుడు? పోనీ పాతకాలం పక్కన పెట్టినా గూడా, ఈ కాలంలో ఎవరిని ఆపుతున్నారు చదవొద్దని? మీ బుద్ధి ఒకవేళ మిమ్మల్ని ఆపుతూ ఉన్నది, మీకంత శ్రద్ధ లేదు అంటే దాన్ని చూపించండి కావాలంటే. మీకు ధైర్యం ఉంటే దాన్ని కారణంగా చూపించండి. అంతేగాని ఎవడో చెప్పాడు గాబట్టి నేను చేయట్లేదు అని ఎక్స్‌క్యూజెస్ చెప్పొద్దు. ఆడవాడు లేడు, శూద్రుడు లేదు, మగవాడు లేడు, బ్రాహ్మడు లేడు. బ్రాహ్మల్లో ఎంతమంది చదువుతున్నారు యాక్చువల్‌గా శాస్త్రం? బ్రాహ్మలు ఎంతమంది చదువుతున్నారు యాక్చువల్‌గా శాస్త్రం? మనుస్మృతి ఎంతమంది చదివారు? భగవద్గీతకి అందరికి అర్థం ఎంతమందికి తెలుసు? పురాణాలు ఎంతమంది చదివారు? వేదాలు, ఉపనిషత్తులు ఎంతమంది చదివారు? ఒక్కళ్ళుండరు. ఒక్కళ్ళుండరు. అందరూ చెయ్యరు. ఎవరో ఒకళ్ళు చేస్తారు అక్కడక్కడ. ఆ చేసిన వాళ్ళు నిజంగా యాక్చువల్‌గా శాస్త్రంలో ఏముంది అని చూసుకొని విధి దృష్టితో 2 కోరికలు లేకుండా 3 ఇది నేను చేయవలసినది అని తెలుసుకుని ఎందుకు, ఏమి అని గూడా. ఇది నేను చెయ్యాలి సరే గాని ఎందుకు, ఏమి అని జ్ఞానంతో 4 మనసుని సమస్థితిలో ఉంచుకుని చేస్తే అటువంటి కర్మలు, చర్యలు మొత్తం అన్నీ గూడా సాత్వికమవుతాయి. లేకపోతే మాత్రము అవన్నీ రజోత్తమో గుణపూరితమైనవి. ఫలితాలు శూన్యము, అల్పము, అప్రమాణికము, అశాశ్వతము, అస్థిరము. అట్లానే శ్రద్ధయా పరయా తప్తం తపః తత్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిః యుక్తైః సాత్వికం పరిచక్షతే. పరమ శ్రద్ధతో చెయ్యాలి తపస్సు చేస్తే. మళ్ళీ తపస్సు కూడా 3 విధాలుగా ఉంటుంది. వాచిక, కాయిక,
మానసిక తపస్సులని 3 విధాల తపస్సులుంటాయి. త్రికరణాలతో చేసేవి. అవి మళ్ళీ భగవద్గీతలోనే చెప్తూ వచ్చారు. వాటిని అన్నింటిని అంత శ్రద్ధతో, పరమ శ్రద్ధతో తపించాలి. అటువంటి తపస్సేదున్నదో దాని పేరు సాత్వికమైన తపస్సు. అది మళ్ళీ ఆ తపిస్తున్న తపస్సు గూడా ఫలాకాంక్ష లేకుండా చెయ్యాలి. ఫలాకాంక్ష లేకుండా చెయ్యాలి, ఫలాకాంక్ష లేకుండా చెయ్యాలి, జ్ఞానంతో చెయ్యాలి, జ్ఞానంతో చెయ్యాలి. ఆ రకంగా చేసేదేదైనా సరే సాత్వికం. పైగా తపస్సు ఇంకొక 2 రకాలుగా గూడా చూసుకుందాం. ఒకటి బాహ్య విషయాల పైన సంఘాన్ని వదిలిపెడుతూ వెళ్ళడము అన్నది ఒక రకమైన తపస్సు. ఇంద్రియాల్ని కృశింపచెయ్యడం అన్నది, తపింపచెయ్యడం అన్నది ఒక రకమైన బాహ్య తపస్సు. మనసులో జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవడం అన్నది ఆంతరంగికమైన తపస్సు. తపించడం అంటే ఆలోచించడము, విచారణ. బయట బాహ్యంగా ఇంద్రియాల్ని నిగ్రహించడం అన్నది ఒక తపస్సు. లోపల మనసులో, లోపల అంతఃకరణంలో జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం అన్నది ఒక తపస్సు. అటువంటి తపస్సులన్నీ శ్రద్ధగా, పరమ శ్రద్ధగా తపిస్తూ ఉంటే దాని పేరు సత్వం. అప్పుడు వాడిలో సత్వం బాగా పైకొచ్చున్నది అని అర్థం. రజోతమో గుణాలు తగ్గిపోయి ఉన్నాయి అని అర్థం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఏ దానమైతే ఇది దాతవ్యం అని చేయబడుతూ ఉందో, నేను దానం చెయ్యాలి కాబట్టి చేస్తాను. నాకు దానివల్ల ఏమైనా లాభం వస్తుందా అని గాదు మళ్ళీ. ఈ దానం చేస్తే నాకేమైనా లాభం వస్తుందా గాదు. ఇది దానం. నా దగ్గర ఉన్నది పంచుకుంటాను అని చేస్తూ ఉన్న దాని పేరు దానం. అది గూడా చేస్తూ ఉన్న దానం ఎట్లోకట్ల గాదు. దేశము, కాలము, పాత్రత చూసి చెయ్యాలి. దేశము అంటే ఏ ప్రదేశంలో, ఎటువంటి కాలంలో, ఎటువంటి పాత్రత కలిగిన వాడికి ఏ దానం చెయ్యాలి అని చూసి చెయ్యాలి. అట్లానే దానం పుచ్చుకుంటున్నవాడు ఎటువంటి ఉద్దేశంతో వాడు ఆ దానాన్ని పుచ్చుకుంటున్నాడని తెలిసి ఉండడము, వాడి ఉద్దేశం తెలియడము, పాత్రత ఉందా లేదా అని తెలుస్తుంది. అది తెలుసుకున్నామంటే. ఆ విధంగా చేసే దానాలన్నీ సాత్వికమైన దానాలు. కార్యం ఇతి ఏవ యత్ కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చయేవ సహ త్యాగః సాత్వికః మతః. ఇది చేయవలసిన కార్యము అని తెలుసుకుని నియతంగా ఏదైనా కర్మ చేస్తే, చేస్తూ ఉన్న కర్మతో గాని, ఆ కర్మ వల్ల కలిగే ఫలంతో గాని ఏ విధమైన అపేక్ష లేకుండా ఒకవేళ చేస్తే, అటువంటి దాన్ని అంటే దేన్ని త్యాగం అంటే కాయలు, పళ్ళు త్యాగం జేయడము, ఏవో మనుషులని త్యాగం జేయడము, వస్తువులను త్యాగం జేయడం గాదు. త్యాగం చెయ్యడము అంటే కర్మ మాత్రమే మనం త్యాగం చేయగలము. దానాలు వస్తువులను చేస్తాము. వస్తువులను, పదార్థాలను, పళ్ళనో వాటిని అట్లాంటి వాటిని, డబ్బుల్ని వాటి దానాలు ఎన్నో రకాలున్నాయి. డబ్బులు అట్లాంటివి దానం చేయొచ్చు మనము. ధనదానము. లేదా విద్యాదానము. లేదా శ్రమదానము. లేదా అన్నదానము. లేదా వస్త్రదానము. లేదా కన్యాదానము. కన్యాదానం ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు పెళ్లి చేసుకుంటూ ఉంటే నువ్వు ఖర్చు పెట్టుకుని పెళ్లి చెయ్యి. తప్పేమీ లేదు. అటువంటివన్నీ దానాలు. అవన్నీ గూడా దానాలు. నీ సుఖమే నేను కోరుకున్నాను. కాబట్టి నేను నిన్నొదిలిపెట్టి పోతున్నాను. నేను కాబట్టి ఇంత గొప్పగా త్యాగం చేశాను అని ఆ పిచ్చి సినిమాల్లోని తిక్క పాటలన్నీ పాడుకుంటూ మనుషుల్ని వదిలిపెట్టడాలు అట్లాంటివన్నీ త్యాగాలు గాదు. కేవలము నీ దగ్గర ఉన్నదాన్ని ఎవరితోనైనా పంచుకున్నావు. నీ దగ్గరున్న డబ్బులు గాని, విద్యను గాని, మాట సహాయం ఏదైనా సరే చేస్తూ ఉన్నావంటే అది దానము. అంతవరకే అదయిపోయింది. త్యాగము కేవలము కర్మ. వస్తువులను గాని, పదార్థాలను గాని, మనుషుల్ని గాని, కాయలు, పళ్ళు, పూలు ఇవన్నీ త్యాగాలన్నీ ఉండవక్కడ. త్యాగము ఎప్పుడైనా కర్మతో మాత్రమే కనెక్షన్. ఏ కర్మ నువ్వు చేస్తూ ఉన్నావో, దాన్ని నువ్వు ఇది నాకు కర్తవ్యం అనుకుని నియతంగా నువ్వు ఆ కార్యంతో సంఘాన్ని వదిలిపెట్టి, ఆ కర్మ వల్ల కలిగే ఫలాన్ని వదిలిపెట్టి కర్మ చేశావంటే, అటువంటి కర్మను త్యాగమని పిలుస్తారు. ఎందుకంటే కంప్లీట్‌గా కర్మ త్యాగం ఎవ్వరూ చేయలేరు. దేహదారులు కర్మలను పూర్తిగా
న్యాసం చేయడము, త్యాగం చేయడం కుదరదు. మన భగవద్గీతలోనే భగవంతుడు త్యాగానికి, సన్యాసానికి తేడా ఏం చెప్పలేదు. 2 ఒకటే అని చెప్పారాయన. సన్యాసమన్నా, త్యాగమన్నా కర్మ సన్యాసం లేదా కర్మ త్యాగం అంటే కర్మను వదిలిపెట్టడం. కర్మని 100% ఎవరు వదిలిపెట్టలేరు గాబట్టి, చేస్తూ ఉన్న కర్మతో సంగం వదిలిపెట్టడం, చేస్తూ ఉన్న కర్మ వల్ల కలిగే ఫలాన్ని వదిలిపెట్టడం ఏదున్నదో, దాన్ని సర్వకర్మ పరిత్యాగం అని పిలుస్తారు. దాన్ని సర్వకర్మ పరిత్యాగం అని పిలుస్తారు. దాన్నే సన్యాసం అని గూడా అంటారు. త్యాగమన్నా, సన్యాసమన్నా అది. నేను మనుషుల్ని త్యాగం చేస్తాను, వస్తువుల్ని త్యాగం చేస్తాను, కాయకూరలు, దుంపలు వాటిని త్యాగం చేస్తాను. కోరికల్ని త్యాగం చేసి అవన్నీ త్యాగం జేయడానికి వాటిని త్యాగాలనరు. నువ్వు వదిలిపెట్టు కావాలంటే నీ ఇష్టం. కానీ త్యాగం కేవలం కర్మలు మాత్రమే. కర్మలు కూడా త్యాగం నువ్వు కంప్లీట్‌గా యాక్చువల్‌గా ఫిజికల్‌గా చేయడం కుదరదు. దేహం ఉన్నంత వరకు భౌతికంగా వ్యవహారాలుంటాయి. కానీ ఆ కర్మతో సంగం వదిలిపెట్టడము కర్మత్యాగము. అట్లా ఒకవేళ ఎవడైనా చేస్తే దాని పేరు సాత్వికమైన త్యాగం అంటారు. వాడు సత్వగుణంలో ఉంటాడు. రజోగుణంతో ఉన్నవాడు త్యాగం చేసి గూడా నాకేమొస్తుందని చూస్తాడు. తమో గుణంతో ఉన్నవాడు ఇంకేంటో చేస్తుంటాడు. వాళ్ళకసలు త్యాగం అంటే అర్థం గూడా తెలీదు. త్యాగం అంటే ఏంటో తెలియకుండా వాళ్ళు ఏదో విధంగా చేస్తుంటారు గానీ, మనవాళ్ళు సత్వంతో ఉన్నవాళ్ళు అంటే ఏంటి అని తెలుసుకుని, ఎట్లా చెయ్యాలి అని చూసుకుని, ఆ విధంగా మన శాస్త్రాల్లో భగవద్గీతాది శాస్త్రాల్లో చెప్పిన విధంగా జ్ఞానంతో సొంతంగా చదువుకుని, అర్థం చేసుకుని, ఆ శాస్త్రం ప్రమాణంగా పెట్టుకుని, జ్ఞానం అన్న ప్రకాశంతో వాళ్ళు చేసే కర్మత్యాగాలేవున్నాయో అవి త్యాగాలు. అది సన్యాసము. అప్పుడు వాడు సత్వగుణంలో ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. ఇంకా మిగిలినవి కొన్ని మనము వచ్చే వారం కలిసి కూర్చుని పూర్తి చేద్దాము. శుభం భవతు.